అందరికీ నమస్కారం. మిత్రులారా, మన బాడీలో ఈ బ్లడ్ క్లాట్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. చాలా వరకు లోయర్ లిమ్స్ అంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బ్లడ్ అంతా కూడా కిందకి రావడం అనేది చాలా ఈజీ. అక్కడి నుంచి పైకి పోవడం అంటే వీన్స్లో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు అగ్నెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్, ఎందుకంటే బ్లడ్ ఏమో పైకి పోవాలని ట్రై చేస్తుంది, భూమి ఆకర్షణ శక్తి కిందికి లాగుతూ ఉంటుంది. దానివల్ల ఆ మధ్యలో ఉన్నటువంటి వాల్వ్స్ ఉంటాయి, అలా స్టెప్ బై స్టెప్ పైకి రావాల్సి ఉంటుంది. కారణాలు ఏదైనా కావచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయ్యి అక్కడ బ్లడ్ అనేది ఎక్కువ ఆగుతుంది. ఆగినప్పుడు ఈ బ్లడ్ క్లాట్స్ అనేటివి చిక్కగా అయ్యేటువంటి ఛాన్స్, అంటే డీహైడ్రేషన్ దీనికి యాడ్ అయింది అనుకోండి, దాంట్లో నుంచి వాటర్ పోవడం, ఇటువంటి లింఫాటిక్ సర్క్యులేషన్ దాంట్లో వెళ్ళిపోయి బ్లడ్ అంతా అక్కడ ఆగిపోవడం, ఇది జరిగినప్పుడు క్లాట్ వస్తుంది. ఈ బ్లడ్ క్లాట్ అయిందా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది? మనం కనిపించేటువంటి చిన్న చిన్న లక్షణాలని నెగ్లెక్ట్ చేయొద్దు అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బేరబుల్ పెయిన్ వస్తుంది మీకు. అంటే కాళ్ళకి సడన్గా విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. అంటే దానికి మీరు మసాజ్ చేయడాలు, లేకపోతే ఆయిల్ పెట్టడాలు ఇటువంటి అసలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి దాన్ని. పెయిన్ వచ్చి దాంతోపాటు స్వెల్లింగ్ వస్తుంది, వాపు రావడం అనేది ఫస్ట్ సైన్. ఏమీ తగలకుండా, మీరేమీ కింద పడకుండా, ఏమీ జరగకుండా సడన్గా వాపు లాంటిది వచ్చినా డౌట్ పడాలి. రెండోది, వాపు లాంటిది ఏం లేకుండా మీకు మజిల్ క్రాంప్ అంటే పట్టేస్తుంది, మజిల్ టైట్గా పట్టేస్తుంది. మామూలుగా మనకు టైట్ పట్టింది అనుకోండి, ఏదో విదిలించడమో ఏదో చేస్తాం, లేకపోతే లైట్గా మసాజ్ చేయడమో లేకపోతే కాపడం పెట్టడం ఏదో చేస్తే రిలీజ్ అవుతుంది. కానీ ఇది రిలీజ్ కాదు, టైట్ అలాగా పట్టేస్తుంది. ఏం తెలుసా, రోజుల తరబడి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్కిన్ కలర్ మారుతుంది. అబ్జర్వ్ చేయండి. వైట్ కలర్గా కావడం కానీ, అంటే పక్క ఉన్నటువంటి స్కిన్కి దానికి కాస్త తేడా కనిపిస్తుంది, పేల్ కలర్ అంటారు, అలా కావడం కానీ, లేకపోతే బ్లూయిష్గా మారడం, బ్లూ కలర్గా మారడం స్కిన్. బ్లడ్ వెజల్ కనిపించడం కాదు, ఓకే. కొంతమంది ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి బ్లడ్, అలా కాకుండా స్కిన్నే మారుతుంది అక్కడ. అంటే బ్లడ్ క్లాట్ అయినప్పుడు దాని చుట్టూ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది కదా, దాని లక్షణాల వల్ల ఇది కనిపిస్తుంది, ఓకే. అందుకని ఈ కలర్ మారిందంటే స్కిన్ డౌట్ పడాలి. అలాగే ఆ పర్టికులర్ పార్ట్లో మీకు టెంపరేచర్ ఎక్కువ కావడం, అంటే నార్మల్గా బాగున్నటువంటి బాడీ టెంపరేచర్ కన్నా అక్కడ మీరు చెయ్యి ఇలా కాదు, ఇలా రివర్స్ ఇలా పెడితే ఇటువైపు మీకు హీట్ తెలుస్తుంది. అక్కడ టెంపరేచర్ ఎక్కువ, అక్కడ బర్న్ అయినట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. ఏదో అవుతుంది లోపల, ఏదో మంచి కాల్చిన కడ్డీని లోపల పెడితే ఎలా ఉంటుందో అలా తెలుస్తుంది. అటువంటి సిమ్టమ్ ఉన్నా. అలాగే వీటన్నిటితో పాటు షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటారు, ఆయాసం బ్రీతింగ్. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఆగుతుంది కదా, సర్క్యులేషన్ కిందికి వెళ్ళి పైకి రావట్లేదు. అయ్యేసరికి హార్ట్కి రావాల్సినటువంటి ఆక్సిజనేషన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి కదా, దాంతో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆయాసం ఏదో నేను స్ట్రెయిన్ అయ్యానులే. చూడండి, వీటన్నిటికి కూడా ఈ లక్షణాలన్నీ కూడా, అంటే మజిల్ పట్టేయడము, అక్కడ కలర్ మారడము, పెయిన్ ఉండడము, క్రాంప్ ఉండడము, ప్లస్ హీట్ పెరగడము, ఆయాసం రావడం, ఇవన్నీ కూడా ఎప్పుడన్నా మనం అలసిపోయినప్పుడు, ఏదైనా పని ఎక్కువ చేసినప్పుడు కూడా అనిపిస్తాయి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అవును, నేను స్ట్రెయిన్ అయ్యానులే బాగాను, ఏదో అది మోసుకొని వచ్చాను, లేకపోతే ఇది చేశానులే, అందుకే నాకు ఇది వచ్చింది అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అంటే మీరు డేంజర్లో పడ్డట్టే లెక్క. కాబట్టి ఈ 5 లక్షణాలు మీకు కనిపిస్తే కంపల్సరీ వెళ్ళి డాప్లర్ టెస్ట్ అంటారు, వీనస్ డాప్లర్ టెస్ట్, ఇటువంటి చేయించుకోండి. లేదా మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కలిసి జాగ్రత్త తీసుకోండి మిత్రులారా, లేకపోతే ప్రాణాల మీదకి వస్తుంది అది. సరేనా? జాగ్రత్త పడతారు కదా. మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.